దీపావళి కథ వెనుక అనేక అద్భుతమైన కథలున్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది నరకాసురుడి వధ. చాలా కాలం క్రితం భూమిపైన నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. కొన్ని పురాణాల ప్రకారం ఇతను భూదేవి మరియు విష్ణువు యొక్క వరాహ అవతారం నుండి జన్మించినట్లు చెబుతారు. చిన్న వయసు నుండే నరకాసురుడు అసాధారణమైన శక్తిని, పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు. అతని హృదయంలో క్రమంగా అహంకారం మరియు అధికార దాహం మొలకెత్తడం మొదలైంది. నరకాసురుడు అజేయ శక్తిని పొందాలనే కోరికతో తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేక సంవత్సరాలు కఠోర దీక్ష చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యేసరికి తనకు అజేయత్వం కావాలని దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ తనని చంపలేని వరం ఇవ్వమని, ఒకవేళ మరణం అంటూ కలిగితే అది తన తల్లి వల్లే కలగాలని నరకాసురుడు కోరుకున్నాడు. ఈ వరంతో నరకాసురుడు దాదాపుగా అమరుడైపోయాడు. అతను తన శక్తిని దుర్వినియోగం చేస్తూ దేవలోకాన్ని, మనుష్యలోకాన్ని దాడి చేయడం మొదలుపెట్టాడు. స్వర్గం పైన దాడి చేసి దేవతల తల్లి అయిన అదితిదేవి యొక్క అపారమైన శక్తి కలిగిన చెవిపోగులను బలవంతంగా దొంగలించాడు. స్వర్గంలోని వరుణుని గొడుగు, దేవతలకు పవిత్రమైన మందార పర్వతం వంటి అనేక వస్తువులను దొంగలించాడు. వివిధ రాజ్యాలపై దాడి చేసి అక్కడ రాజుల కుమార్తెలను బలవంతంగా తీసుకెళ్లి తన రాజభవనంలో బంధించాడు. అతని క్రూరత్వానికి హద్దులు లేకపోవడంతో ముల్లోకాలు అతని భయంతో వణికిపోయాయి. బ్రహ్మదేవుని వరం కారణంగా దేవతలు కూడా అతనితో పోరాడటానికి భయపడ్డారు. అందరూ శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి మొరపెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు తన భార్యలలో ఒకరైన సత్యభామ కూడా అతనితో వస్తానని అడిగేసరికి శ్రీకృష్ణుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. సత్యభామ భూదేవి అంశతో జన్మించడంతో ఆమె యుద్ధంలో నరకాసురుడిని వధించగల తల్లి పాత్రను పోషించగలదని శ్రీకృష్ణుడికి తెలుసు. నరకునికి శ్రీకృష్ణుడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతో బలవంతుడైన శ్రీకృష్ణుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. దాంతో సత్యభామకి చాలా కోపం వచ్చి నరకాసురుణ్ణి ధనుస్సుతో వధించింది. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలటంతో ఎంతగానో ఆనందించిన భూలోకవాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలోనూ మరుసటి రోజును పండుగగా జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్దశి, దీపావళిగా ప్రసిద్ధి చెందాయి. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.